హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గత ప్రశ్న పత్రాలను టెట్ సిలబస్ సంబంధించి సైకాలజీ ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రశ్నావళి. రెండవ ప్రశ్న, డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ పాఠశాల వసతులు మరియు వికాసం. థర్డ్ క్వశ్చన్, మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. ఆన్సర్ ఆత్మభావన. నాలుగవ ప్రశ్న, సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 90 నుండి 110. ఐదవ ప్రశ్న, ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. ఆప్షన్ 2 సమాంతర క్రీడ. ఆరవ ప్రశ్న, వీరిని బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వినికిడి లోపం గలవారికి. ఏడవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ టీచ్ టూల్. ఎనిమిదవ ప్రశ్న, ఇంద్రధనస్సులోని రంగులను విబ్జిఆర్లా గుర్తుంచుకునే పద్ధతి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కొండ గుర్తులు. తొమ్మిదవ ప్రశ్న, వైఖరులను సంబంధించి సరికాని ప్రవచనం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వైఖరులు అత్యంత స్థిరమైనవి. ఎప్పుడూ కూడా వైఖరులు స్థిరంగా ఉండవండి, ఎందుకంటే అవతల వాళ్ళ అభిప్రాయం బట్టి మన ప్రవర్తన బట్టి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వైఖరులు మారుతూ ఉంటాయి. 10వ ప్రశ్న, ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన. ఆన్సర్ మొదటి ఆప్షన్ భావన. 11వ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పాఠశాల బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం. 12వ ప్రశ్న, ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం అతని. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సహజ సామర్థ్యం. 13వ ప్రశ్న, పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. ఇక్కడ ఆన్సరు 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగిందండి. ఆప్షన్ 1 and 4. ఫస్ట్ ఆప్షన్ అనుభవం మరియు అనుకరణ, ఫోర్త్ ఆప్షన్ అనుకరణ మరియు నిబంధన. 14వ ప్రశ్న, ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ శిశన దశ. 15వ ప్రశ్న, ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ స్వయం. 16వ ప్రశ్న, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ప్రదర్శన పద్ధతి. 17వ ప్రశ్న, మురళి తన క్లాస్మేట్స్తో
దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య. ఆన్సర్ సాధారణ సమస్య, థర్డ్ ఆప్షన్. సారీ అండి, ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. 18వ ప్రశ్న, చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. ఆన్సర్ పిల్లలు పరిశీలన అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. 19వ ప్రశ్న, బోధనా దశలలో ప్రణాళిక దశ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, పూర్వ చర్యాత్మక దశ. 20వ ప్రశ్న, క్రింది వానిలో ప్రాథమిక అవసరం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, నిద్ర. 21వ ప్రశ్న, సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది. ఆన్సర్ నిర్బంధ వాతావరణం, ఫోర్త్ ఆప్షన్. 22వ ప్రశ్న, ఈ పెంపక శైలిలోని తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అని చెప్పడం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, నిరంకుశత్వం. 23వ ప్రశ్న, ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఇలా సూచిస్తారు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, ఆకృతి. 24వ ప్రశ్న, పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, విస్మృతి. 25వ ప్రశ్న, రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని చొప్పించాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతుంది. దీనికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 3, డాక్యుమెంటు ఓవర్ టైప్ మోడ్లో ఉంది. 26వ ప్రశ్న, కోల్బు అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, క్రియాశీలక ప్రయోగం. 27వ ప్రశ్న, ఈ నియమం ప్రకారం పిల్లలలో ప్రేరణ కలిగించడం ముఖ్యం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, సంసిద్ధత నియమం. 28వ ప్రశ్న, సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోనూ రక్షక తంత్రం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఉపసంహరణ. 29వ ప్రశ్న, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, పూర్వ బాల్య దశ. లాస్ట్ ప్రశ్న సైకాలజీలో, క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1 అనుకరణ, 2 ఉచ్చారణ, 3 హస్తలాఘవం, 4 వ్యవస్థాపనం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, వ్యవస్థాపనం. ఫ్రెండ్స్, ఇప్పుడు సైకాలజీ పూర్తయింది. నెక్స్ట్ ఇదే వీడియోలో తెలుగు కూడా మీకు అందిస్తున్నాను. ఈ 2 వీడియో ఇది అయిన తర్వాత నా నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్, సోషల్ అండ్ సైన్స్ ఈ 3కి సంబంధించి 330 బిట్లు గత ప్రశ్న పత్రంలోనివి మీకు అందిస్తాను. ఇలా ప్రతిరోజు ఒక వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మమ్మల్ని ఆదరిస్తే మరిన్ని వీడియోలు మీకోసం అందించడం జరుగుతుంది. ఇప్పుడు తెలుగు చూద్దామండి. 31వ ప్రశ్న, ఆచార్యుని కెదిరింపకు బ్రోచిన దొర నింద చేయబోకుడు కార్యాలోచనము లొంటి చేయకు మాచారము విడువబోకుమయ్య కుమారా. పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు? ఈ పద్యానికి సంబంధించి 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న,
పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు? మన ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ ఆచార్యుణ్ణి. దీనికి సంబంధించి రెండవ ప్రశ్న, ఈ కుమార శతక కర్త ఎవరు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పక్కి వెంకట నరసింహ. 33వ ప్రశ్న, తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకలపై కొలువున్న కవి వేమన, ప్రజాకవి. గత 5 శతాబ్దాలకు పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తున్నారు. కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశారు. ఈయన 16వ శతాబ్దం వాడిని క్యాంప్బెల్ అనే పాశ్చాత్య సాహితీవేత్త అభిప్రాయం. దీనికి సంబంధించి 2 ప్రశ్నలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సిపి బ్రౌను. ఇదే పేరాలో ఉంది, క్లియర్గా చూడండి. దీనికి సంబంధించి రెండవ ప్రశ్న, బావుట అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్ జెండా. నెక్స్ట్ ప్రశ్న, హితోక్తి శతకం రచించిన కవి ఎవరు? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ గద్దల సామ్యూల్. 36వ ప్రశ్న, ఎలమి అను పదానికి అర్థం? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సంతోషం. నెక్స్ట్ ప్రశ్న, దిటవు పర్యాయ పదాలు? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ధైర్యము మరియు శక్తి. నెక్స్ట్ ప్రశ్న, వితం పదానికి ప్రకృతి పదం? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విధం. నెక్స్ట్ క్వశ్చన్, చైతన్యం పదానికి నానార్థ పదాలు ఏవి? ఆన్సర్ తెలివి, ఫస్ట్ ఆప్షన్ తెలివి మరియు ప్రాణం. నెక్స్ట్ ప్రశ్న, క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తలలో నాలుక. పైనొక పలక కిందొక పలక, పలకల నడుమ మెలికలు గిలక. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నాలుక. నెక్స్ట్ ప్రశ్న, రాము ఎర్రన చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎర్రని. నెక్స్ట్ ప్రశ్న, విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో గల విభక్తి ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తృతీయ విభక్తి. నెక్స్ట్ ప్రశ్న, స్త్రీలను సంబోధించే పదాలు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మహతీవాచకాలు. తర్వాత ప్రశ్న, కామ అనగా? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ స్వల్ప విరామ చిహ్నం. నెక్స్ట్ ప్రశ్న, అందరూ అనే పదం దేనికి చెందినది? ఇక్కడ ఆన్సరు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగిందండి గత ప్రశ్న పత్రంలో. ఎందుకంటే అందరూ అనేది బహువచనం అవుతుంది, అలాగే నిత్య ఏకవచనం అవుతుంది,
అలాగే ఏకవచనం కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో సంశ్లేషాక్షర పదం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ దస్ట్రా. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పలక. నెక్స్ట్ ప్రశ్న, ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆమ్రేడితము. నెక్స్ట్ ప్రశ్న, సకలైక్యం పదంలో ఉన్న సంధి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వృద్ధి సంధి. నెక్స్ట్ ప్రశ్న, బాల్య క్రీడలు ఏ సమాస పదం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సప్తమి తత్పురుష సమాసం. నెక్స్ట్ ప్రశ్న, ఉత్పలమాల పద్య గణాలు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ భరణ బబరవ. నెక్స్ట్ ప్రశ్న, పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతం అయితే అది ఏ అలంకారము. ఆన్సర్ వృచ్చన ప్రాస, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ప్రశ్న, ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ ప్రశ్న, ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. ఆప్షన్ 1 అవగాహన. ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్ వచనం, రెండో ఆప్షన్ వాక్కు, మూడో ఆప్షన్ వాచకం, నాలుగో ఆప్షన్ శ్రవణం. మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ శ్రవణం. నెక్స్ట్ ప్రశ్న, ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కథన పద్ధతి. నెక్స్ట్ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మాక్స్ ముల్లర్. నెక్స్ట్ ప్రశ్న, దేశ పటాలు అనేవి. ఆన్సర్ రెండవ ఆప్షన్ దృశ్య ఉపకరణాలు. ఇందులో చివరి ప్రశ్న, విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఫ్రెండ్స్, ఇలా ప్రతి ప్రశ్నావళిని గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నావళిని మీరు బాగా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటే ఇందులో ఉండే 80% ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దయచేసి మీరు టైం వేస్ట్ చేయకుండా ప్రతిరోజు మా వీడియోస్ని చూస్తూ మీరు సక్సెస్ సాధిస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ కూడా చేయండి. సో మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు సక్సెస్ బాటలో పయనించినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.